హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎగ్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపించినవన్నీ గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కారం పసుపు వేసి అలా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుందాము. ఇక్కడ నేను పెరుగు కొంచెం గిన్నెలో కొద్దిగా 2 స్పూన్ల పెరుగు, ఒక 2 స్పూన్ల క్రీము, కొంచెం బ్లాక్ సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనము మసాలా బాగా ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నూనె ఎంత బాగా మంచిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు కూడా వేసేసి అది బాగా ఉడికిన తర్వాత ఇలా నూనె అంతా పైకి వచ్చిన తర్వాత మనం ఎగ్స్ వేసేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాము.